హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనమైతే రియల్ నెంబర్ ఎక్సైజ్ 1.5లో ఫిఫ్త్ సమ్ అయితే చేస్తున్నాం. పిల్లలు చూడండి, ప్రీవియస్ క్లాస్లో మనం 4 సమ్స్ అయితే చేసాము. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అవి చూసి తర్వాత ఇవి చేయడానికి అయితే ట్రై చేయండి. ఇఫ్ x² + y² = 25 into xy, then prove that 2 into log x plus y = 3 log 3 plus log x plus log y. x² + y² అనేది 25xy అయితే 2 log x plus y అనేది 3 log 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అవుతుందని మనల్ని ప్రూవ్ చేయమంటున్నాడు. ఈ సమ్ అయితే మనం ఈజియర్ వేలో చేయడానికి అయితే ట్రై చేద్దాం. పిల్లలు, ఇంకా మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే లాస్ట్లో వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్స్. ఓకే, చూడండి పిల్లలు, ఇఫ్ x² + y² = 25xy గివెన్ డేటా అంటే మనకి ఇక్కడ ఒకసారి ఇది ఫార్ములాలోకి రావడానికి చూడండి. a² + b² + 2ab ఉంటే ఇది a + b హోల్ స్క్వేర్ అవుతుంది కదా. మనకి ఇక్కడ a + b ఉంది అంటే x + y ఉంది కదా. సో నేను ఏం చేస్తున్నానంటే LHS అండ్ RHS రెండు వైపులా 2xyని యాడ్ చేశాను. సో ఇట్ విల్ బి ఏమవుతుంది, నాకు x + y హోల్ స్క్వేర్ = 27xy. ఇప్పుడు అప్లై లాగ్ రెండు వైపులా నేను లాగ్ అనేది అప్లై చేసి అప్పుడు ఇది ఏమవుతుంది పిల్లలు చూడండి, లాగ్ x + y హోల్ స్క్వేర్ = లాగ్ 27xy. ఇక్కడ ఇదేంటి చూడండి పిల్లలు, లాగ్ a⁻m. ఇట్ విల్ బి m ఇంటూ లాగ్ a కదా. సో 2 ఇంటూ లాగ్ x + y. మనకి క్వశ్చన్లో ఇచ్చిన RHS వచ్చేసింది కదా. ఇప్పుడు LHSని కూడా మనం అలా LHS వచ్చింది కదా, RHSని ట్రై చేద్దాం. చూడండి పిల్లలు, లాగ్ 27xy కదా, దీన్ని నేను ఏం చేస్తున్నానంటే 27 ఇంటూ x ఇంటూ y కదా ఇది. సో ఇట్ విల్ బి లాగ్ 27 ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y. రైట్, అర్థమైందా? ఈ 27ని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, 3 9s are అంతేనా. అండ్ అలాగే ఇంకా 3³. సో లాగ్ 3³ అంటే ఇది ఏమవుతుంది, లాగ్ a⁻m కదా. ఇట్ విల్ బి m ఇంటూ లాగ్ a. సో 3 log 3 ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y. హెన్స్ ప్రూవ్డ్. సరిపోయిందా పిల్లలు? చూడండి, మనం అలానే 6th వన్ అయితే చేద్దాం. చూడండి, ఇఫ్ లాగ్ x + y/3 = ½ ఇంటూ లాగ్ x + y, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/x - 1/y. మనకి లాగ్ x + y/3 = 1/2 ఇంటూ లాగ్ x + లాగ్ y అయితే 1/x - 1/y వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఇచ్చిన వాల్యూస్ రాసుకున్నాం. ఇది చూడండి, లాగ్ x + లాగ్ y అంటే ఎంత, లాగ్ xy. రైట్, అంతేనా. ఇక్కడ హాఫ్ ఉంది కదా, ఇది m ఇంటూ లాగ్ a. ఇది ఏమవుతుంది, లాగ్ a⁻m. అంతే కదా. చూడండి పిల్లలు, ఇది m లాగ్ a. ఇట్ విల్ బి ఏమవుతుంది, లాగ్ a⁻m. అలా మార్చుకున్నాం. రిమూవ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ని నేను లాగ్ తీసేస్తే x + y/3 = xy హోల్ పవర్ ½ ఉంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా స్క్వేర్ చేస్తే ఇది ఏమవుతుంది, 1/2 అనేది 1/2 హోల్ పవర్ స్క్వేర్ అంటే అప్పుడు ఇది ఏమవుతుంది, 2/2. ఇట్ విల్ బి 1. సో చూడండి, x + y/3 హోల్ స్క్వేర్ = xy హోల్ పవర్ ½ హోల్ స్క్వేర్. చూడండి పిల్లలు, ఇది ఏమవుతున్నప్పుడు x + y హోల్ స్క్వేర్ బై 3² = xy అంటే ఇది xy అవుతుంది, 2/2. దెన్ ఇది a + b హోల్ స్క్వేర్ ఫామ్లో a² + b² + 2ab x² + y² + 2xy/9 = xy. ఇది ఈ 9 ఇటు డివైడ్ అవుతుంది, అటు వెళ్తే మల్టిప్లై అవుతుంది. x² + y² + 2xy = 9xy. x² + y² = 9xy. ఈ పాజిటివ్ 2xy అటు వెళ్తే నెగిటివ్ 2xy. సో ఇట్ విల్ బి 7xy. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి xy ఉంది కదా, ఈ xyని రిమూవ్ చేయాలంటే నేను ఏం చేయాలి, మొత్తం ఈక్వేషన్ xyతో మల్టిప్లై చేయాలి. సో x² + y²/xy = 7xy/xy. xy క్యాన్సిల్ అవుతుంది. ఇది ఒకసారి చూడండి పిల్లలు, a + b/c ఉందనుకో, ఇట్ విల్ బి ఎలా రాయొచ్చు, a/c + b/c. రైట్, అంతేనా. అలానే x²/xy + y²/xy = 7. ఇక్కడ x², ఇక్కడ y²లో y క్యాన్సిల్ అవుతుంది. సో x/y + y/x = 7. రైట్ పిల్లలు, ఇప్పుడు ఒకసారి మీరైతే 7th క్వశ్చన్ అయితే చూడండి. ఇఫ్ 2.3 హోల్ పవర్ x = 0.23 హోల్ పవర్ y = 1000, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/x - 1/y. అయితే మనం 1/x - 1/y వాల్యూని అయితే ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ డేటా ఇచ్చాడు కదా, దాన్ని రాసుకున్నాం మనం. ఇక్కడ ఫస్ట్ 2.3 హోల్ పవర్ ఎక్స్ని 1000కి ఈక్వేట్ చేద్దాం. తర్వాత 0.23 హోల్ పవర్ వైని 1000కి ఈక్వేట్ చేద్దాం. చూడండి ఒకసారి, 2.3 హోల్ పవర్ x = 1000. 2.3 హోల్ పవర్ x = ఏమవుతుంది, 10³ దీన్ని ఇక్కడ నాకు ఈ x అనేది ఉండకూడదు. సో నేను అందుకని ఏం చేస్తున్నానంటే, ఇక్కడ x ఉంది కాబట్టి 1/x, రెండు వైపులా 1/x అనేది పవర్స్ చేస్తున్నాను. సో 2.3 హోల్ పవర్ x
హోల్ పవర్ 1/x ఈజ్ ఈక్వల్ టు 10 క్యూబ్ ఇంటూ హోల్ పవర్ 1/x. ఇది ఏమవుతుంది నాకు ఎక్స్ క్యాన్సిల్ అవి 2.3 ఈక్వల్ టు 10 పవర్ 3/x. అలానే మనం ఇక్కడ 0.23 హోల్ పవర్ వైని 10 క్యూబ్కి ఈక్వల్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ వై పోవాలి కాబట్టి 1/y చేస్తున్నాను. ఇది 0.23 ఈక్వల్ టు 10 పవర్ 3/y. అయితే నేను మల్టిప్లై విత్ 10తో రెండు వైపులా మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఇది ఏమవుతుంది 0.23 కాస్త నాకు 2.3 అవుతుంది. 2.3 ఈక్వల్ టు 10 పవర్ 3/y ప్లస్ 1. 2.3y అంటే ఏంటి ఇక్కడ 10 పవర్ 3/x. సో ఇవి రెండు ఈక్వల్ కాబట్టి 10 పవర్ 3/x ఈక్వల్ టు 10 పవర్ 3/y ప్లస్ 1. ఫ్రమ్ 1 అండ్ 2 ఆ రెండింటిని ఈక్వేట్ చేసి బేసెస్ ఆర్ ఈక్వల్ దెన్ పవర్ షుడ్ బి ఈక్వల్. చూడండి పిల్లలు ఇక్కడ 3/x ఈజ్ ఈక్వల్ టు 3/y ప్లస్ 1. ఈ 3/y తీసుకొచ్చామనుకో 3/x మైనస్ 3/y ఈక్వల్ టు 1. 3ని కామన్ తీస్తే 1/x మైనస్ 1/y ఈక్వల్ టు 1. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది అటైతే డివైడ్ అవుతుంది. 1/x మైనస్ 1/y ఈక్వల్ టు ఎంత పిల్లలు 1/3. ఓకే, నెక్స్ట్ వన్ అయితే చూడండి పిల్లలు ఒకసారి. If 2 power x plus 1 equal to 3 power 1 minus x, then find the value of x. పిల్లలు మనకి బేసెస్ ఈక్వల్ ఉన్నాయనుకో పవర్ షుడ్ బి ఈక్వల్ చేసేస్తాం. సమ్ ఈజీగా అయిపోతుంది. ఇక్కడ బేసెస్ ఇక్కడ 2 ఇచ్చాడు, ఇక్కడ 3 ఇచ్చాడు. సో ఇలాంటప్పుడు మనం ఎలా చేయాలి చూడండి ఒకసారి. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. లాగ్ని రెండు వైపులు అప్లై చేస్తే లాగ్ 2 పవర్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు లాగ్ 3 పవర్ 1 మైనస్ ఎక్స్. లాగ్ ఏ పవర్ ఎం అయితే ఏమవుతుంది పిల్లలు ఎం లాగ్ ఏ. మీరు ఇలా ఫార్ములాస్ ప్రతి దానికి రాసుకుంటే గుర్తుంటాయి మీకు. అర్థమవుతుందా పిల్లలు? ఫార్ములాస్ ప్రతి దానికి రాసుకోండి. సో ఇది ఎక్స్ ప్లస్ 1 కదా, సో ఎక్స్ ఇంటూ లాగ్ 2 ప్లస్ 1 ఇంటూ లాగ్ 2. ఇక్కడ 1 మైనస్ ఎక్స్ 1 ఇంటూ లాగ్ 3 మైనస్ ఎక్స్ ఇంటూ లాగ్ 3. అయితే ఎక్స్ ఉన్నవి ఇటు తీసుకొస్తున్నాను, కాన్స్టెంట్ ఉన్న వాటి పంపిస్తున్నాను చూడు. రైట్, అర్థమైందా? ఇక్కడ ఎక్స్ని కామన్ తీస్తే లాగ్ 2 ప్లస్ లాగ్ 3 ఈక్వల్ టు లాగ్ 3 మైనస్ లాగ్ 2. ఎక్స్ ఈక్వల్ టు లాగ్ 3 మైనస్ లాగ్ 2 బై లాగ్ 2 ప్లస్ లాగ్ 3. ఇదేంటి ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై, లాగ్ ఎక్స్ బై వై కదా. ఇదేంటి లాగ్ ఎక్స్ ప్లస్ వై, ఇట్ విల్ బి లాగ్ ఎక్స్ ఇంటూ వై. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3/2 బై లాగ్ 6. రైట్, అర్థమైంది కదా. గుడ్ పిల్లలు, మీకు కనుక ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.